Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శ్రీరామ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి బ్రెయిన్లో పురుగు వచ్చింది అనేసి ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం. ఇది భారతదేశంలో కామన్, కానీ చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల బ్రెయిన్లో పురుగు అనగానే టేప్ వామ్, బద్దె పురుగు అంటారు కదా, అనగానే భయపడిపోతూ ఉంటారు. బట్ భయపడవలసిన అవసరం లేదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ బ్రెయిన్లో ఈ టేప్ వామ్ ఎందుకు వస్తుంది, వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, వాటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే శ్రీరామ్ గారు, మనం ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాము. ఒక పర్సన్కి బ్రెయిన్లో టేప్ వామ్ వచ్చింది అనేసి చదివారు. అయితే ఇది మన ఇండియాలో చాలా వరకు ఇలాంటి కేసెస్ మీరు చూసాము అనేసి కూడా చెప్పారు. అసలు ఎందుకు వస్తుంది అంటారు ఈ బ్రెయిన్లో టేప్ వామ్ అన్నది? సో టేప్ వామ్ అనేది ఒక పారాసైట్ అండి. అది సాధారణంగా ఏంటంటే సరిగ్గా కుక్ చేయని మీట్, పర్టికులర్లీ పోర్క్, అది తినే వాళ్ళకి, లేదా ఏంటంటే ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ అంటే ఒక మనిషి పేగులో టేప్ వామ్ ఉంటే అది అన్హైజీనిక్గా డిస్పోజ్ అయితే మన వేస్ట్, అప్పుడు అది వేరే వాళ్ళకి వ్యాపించే ఛాన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు ఫీకల్తో కంటామినేటెడ్ వాటర్తో కానీ, లేదా దాంతో మనం ఏదన్నా వెజిటేబుల్స్ కానీ అవి కడగడాలు అలాంటివి చేసినప్పుడు అవి మనకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి. అయితే మామూలుగా కడుపులో నులి పురుగులు అనేసి అంటూ ఉంటారు కదా, మరి దీనికి బ్రెయిన్లో వచ్చే టేప్ వామ్కి ఏమైనా సంబంధం ఉందంటారా? ఎస్ అండి. సో అది సేమ్ టేప్ వామ్. అది మనం టేప్ వామ్ ఒకవేళ మన పొట్టలోకి, దాని తర్వాత పేగులోకి వెళ్ళినప్పుడు పేగులో అది స్థిరపడుతుందండి. అక్కడి నుంచి దాన్ని సిస్ట్ అంటాం అనమాట. దాని లార్వా ఏదైతే ఉంటుందో అది పేగులోంచి లోపల రక్తంలోకి వెళ్ళి శరీరంలో వివిధ భాగాల్లోకి వెళ్ళి అది సెటిల్ అవుతుంది. సో సాధారణంగా మసిల్స్లో లేదా బ్రెయిన్లో, రేర్లీ కంట్లోనూ ఇంకా వేరే ఆర్గన్స్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అది బ్రెయిన్లోకి వెళ్ళి సెటిల్ అయినప్పుడు ఏంటంటే అది చిన్న బుడగలాగా ఉంటుంది అనమాట, సిస్ట్, నీటి బుడగలాగా. సో దాన్ని న్యూరోసిస్టిసర్కోసిస్ అని మనం అంటాము. అండ్ సింగిల్ సిస్ట్ అంటే ఒక్కటన్నా ఉండొచ్చు, లేదా మల్టిపుల్ కొన్ని వందలు కూడా ఉండొచ్చు బ్రెయిన్లో. సో ఏ ఏరియాలో ఉంది అండ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫిట్స్ రావడం అనేది ఒకటి జరుగుతుంది, రెండోది తలనొప్పి రావడం అనేది జరుగుతుందండి. అది మన బ్రెయిన్లో ఉన్న ఏదైతే ప్రెషర్ని పెంచేటట్టు ఒకవేళ ఉందనుకోండి, అప్పుడు మిగతా వేరే సిమ్టమ్స్ కూడా వస్తాయండి. కళ్ళు తిరిగి పడిపోవడాలు అలాంటివి కూడా అవ్వచ్చు. అయితే ఫిట్స్ అన్నారు కదా, అంటే ఈ ఫిట్స్ అన్నది కామన్ సిమ్టమా? ఫిట్స్ దీనివల్లే వస్తుందా, వేరే రీజన్ వల్ల కూడా వస్తూ ఉంటాయా? లేదండి, ఫిట్స్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద కామన్ ట్రీటబుల్ కాజెస్ పెద్దవాళ్ళలో ఫిట్స్ రావడానికి, అడల్ట్స్లో న్యూరోసిస్టిసర్కోసిస్ ఒకటండి. కానీ ఫిట్స్ వేరే కారణాల వల్ల కూడా వస్తాయి. అయితే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి మనకు ఈ టేప్ వామ్ అన్నది మన బ్రెయిన్లో ఉందా లేదా అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో న్యూరోసిస్టిసర్కోసిస్ సస్పెక్ట్ చేసినప్పుడు మనం సాధారణంగా ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ అంటామండి. కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అనేది తీపిస్తాము. దాంట్లో మనకి ఒక టిపికల్గా కనిపిస్తుంది, అంటే చిన్న నీటి బూడులాగా ఉండి దాంట్లో స్కోలెక్స్ అంటాం అనమాట. అంటే ఆ పురుగు యొక్క తల అదొకటి మనకి చిన్నగా కనిపిస్తుంది. అది టిపికల్ లీజన్ ఉంటుంది. అది ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డయాగ్నోస్ అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్రెయిన్లో ఉన్నప్పుడు మనం కంట్లో, లేకపోతే కంటి వెనక ఏదైతే తెర ఉంటుందో దాంట్లో కూడా ఉందా అనేది ఒకటి రూల్ అవుట్ చేసుకుంటాము. ఇంకా శరీరంలో వేరే భాగాల్లో ఏదన్నా ఉందా అనేది చేసుకుంటాం. ఒకవేళ మనకి ఎంఆర్ఐ కంక్లూజివ్గా లేదు, అది చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుంది, ఎంఆర్ఐ కంక్లూజివ్గా లేదంటే కొన్ని బ్లడ్ టెస్ట్స్, సిరలాజికల్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. అవి కూడా మనము రక్తంలో కానీ, లేదా మన స్పైనల్ ఫ్లూయిడ్ అంటే మెదడు చుట్టూ తిరిగి అది చేసి మనము డయాగ్నోసిస్ అనేది చేయొచ్చండి. అయితే మీరు అన్నారు ఇది కడుపులో నుంచి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ నుంచి మనకు బ్రెయిన్కి వెళ్తుంది అని అన్నారు కదా, ఇలా ట్రావెల్ అవ్వడానికి మనకు ఎంత టైం పట్టచ్చు? అది చాలా వేరియబుల్ టైం అండి. అంటే చాలాసార్లు అది ఇన్ఫెక్షన్ అయినా కొన్ని సంవత్సరాలు దాకా కూడా ఎవరికి రాదు, కొంతమందికి కొన్ని రోజుల్లో కూడా జరగచ్చు. ఇట్ ఈస్ అ వేరియబుల్ టైం అనమాట అది. అండ్ బ్రెయిన్లోకి వెళ్ళిన వెంటనే సిమ్టమ్స్ రావాలని లేదండి. ఈ సిస్ట్కి స్టేజెస్ ఉంటాయి. అది ఎన్నో సంవత్సరాలు కూడా బ్రెయిన్లో సైలెంట్గా అది ఉండొచ్చు. అండ్ న్యాచురల్గా కూడా అది డిసింటిగ్రేట్ అయిపోవచ్చు. సో దానికి 4 స్టేజ్లు ఉంటాయి మామూలుగా. అంటే అది
మన ఒక కొలాయిడల్ స్టేజ్ కొలాయిడల్ వెస్కులర్ స్టేజ్, దాని తర్వాత ముందుకెళ్తుంది, దాని తర్వాత లాస్ట్కి అది నాడ్యులర్ స్టేజ్ అయిపోతుంది, దాని తర్వాత అక్కడ కాల్షియం చేరి అది కాల్సిఫైడ్ అంటాం అనమాట. సో ఆ స్టేజెస్లోంచి అది మెల్లగా దానంతట అదే కూడా డీజనరేట్ అంటే పురుగు అనేది చనిపోవచ్చు. అది సో చాలామందికి సిమ్టమ్స్ రావు, డైరెక్ట్గా మనం ఎప్పుడన్నా వేరే కారణం కోసం ఎంఆర్ఐ తీస్తే అక్కడ చిన్న కాల్షియం డిపాజిషన్ లాగా కనిపించవచ్చు అలా. సో అది డెడ్ అయిపోతే ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు. అవునండి, సాధారణంగా అంటే మనకి బ్రెయిన్లో పురుగు వెళ్ళింది కదా అంటే ఆ పురుగు బ్రెయిన్ని తినేస్తుంది అన్నదానికంటే అక్కడ ఉండడం వల్ల దాని చుట్టూ అది వదిలే రసాయనాల వల్ల ప్లస్ మన బాడీ దాన్ని అటాక్ చేస్తున్నప్పుడు వచ్చే వాపు వల్ల వచ్చే సిమ్టమ్స్ వస్తాయి. అవునండి. ఓకే. అయితే చాలామంది ఏం చెప్తారు, పచ్చి కూరగాయలు, పచ్చి ఆకుకూరలు చాలా హెల్దీ అనేసి అంటూ ఉంటారు కదా. బట్ దాంట్లో కూడా ఉన్న కొన్ని రకాల పురుగులు మనం తెలియకుండానే అవి కంటికి కనపడని ఆ పురుగుల వల్ల మనం తీసుకోవడం వల్ల అవి వామ్గా మారి అవి కూడా బ్రెయిన్కి వెళ్తాయి అనేసి అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? అంటే ఈ టేప్ ఫామ్లో తక్కువ శాతం మందిలో అలా జరుగుతుందండి. ఈవెన్ అంటే రా పచ్చి కూరగాయలు అందులోనూ సరిగ్గా క్లీన్ చేయకుండా మనము తీసుకున్నట్టయితే ఎస్ ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కొద్ది గొప్ప. అయితే ఏంటండి దీనికి సొల్యూషన్ ఏంటి? మనము ఏ స్టేజ్, మీరు చెప్పారు 4 స్టేజెస్ అని, ఏ స్టేజ్లో మనం దీన్ని ఐడెంటిఫై చేస్తే మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఒక సర్జరీ లాంటిదో లేకపోతే ట్రీట్మెంట్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు అంటారు? ఓకే అండి. సో దీంట్లో సాధారణంగా మనకి డయాగ్నోస్ అయినప్పుడు ఒకవేళ మనకి సిస్ట్ అనేది కనిపిస్తే ఓకే దాని మెడికల్ మేనేజ్మెంటే సాధారణంగా మనం చేస్తామండి. అంటే మందులతోనే మెజారిటీ పేషెంట్స్కి తగ్గుతుంది. ఓకే. సో దాంట్లో రకరకాల మందులు ఉంటాయి అండ్ ఎన్ని సిస్ట్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ మారుతుంది. ఒకటే ఉందా లేదా కొన్ని వందల సిస్ట్స్ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, 10 కంటే ఎక్కువ ఉన్నాయా, దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది మారుతుందండి. రెండోది ఏంటి అంటే చాలా రేర్గా కొద్ది మందికే సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఎప్పుడంటే ఈ సిస్ట్ మన బ్రెయిన్లో వెంట్రికల్ అని ఉంటుంది అనమాట. ఆ వెంట్రికల్లో ఉండి మన బ్రెయిన్లో తిరిగే ఏదైతే ఫ్లైనల్ ఫ్లూయిడ్ ఉంటుందో ఆ ఫ్లూయిడ్ని బ్లాక్ చేసి ప్రెషర్ పెంచుతుంది. అంటే అప్పుడు దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మెజారిటీ పేషెంట్స్లో మాత్రం మందులతో సరిపోతుంది. కానీ ఇది ప్రాణాంతకంగా మనం భావించవచ్చా? అంటే బ్రెయిన్లో పురుగు ఉండడం అని అంటే చాలామంది భయపడుతుంటారు. చాలా సెన్సిటివ్ పార్ట్ కదా బ్రెయిన్ అన్నది. అందులో ఒక పురుగు ఉండడం వలన ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో, కొంతమంది చనిపోతారేమో అనేసి కూడా భయపడుతూ ఉంటారు. అంత భయపడవలసిన అవసరం? మెజారిటీ పేషెంట్స్లో ఇది ప్రాణాంతకమైన ప్రాబ్లం ఏమీ కాదండి. మందులతో దీనికి రెస్పాన్స్ బాగుంటుంది అండ్ వాళ్ళ ఫర్దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. ఆఫ్టర్ ఒకవేళ కొంతమందికి రేర్గా సర్జరీస్ అన్నారు కదా, సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ నార్మల్గానే ఉంటుందా? అది చాలా అరుదుగా అవసరం పడుతుందండి. అండ్ అది డిపెండింగ్ ఆన్ ద ప్లేస్, ఎక్కడైతే బ్రెయిన్లో అది ఉందో అప్పుడు మనము సర్జరీ అనేది దాని అవుట్కమ్ దాన్ని బట్టి ఉంటుంది. రైట్. శ్రీరామ్ గారు చాలా వివరంగా మాకు తెలియజేశారు. అసలు బ్రెయిన్లోకి టేప్ వామ్ ఏంటి, అది ఎలా వెళ్తుంది, మామూలుగా మనం స్టమక్లో చూసాం కానీ విన్నాం కానీ ఇదేంటి కొత్తగా అనేసి తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ ఇది కామన్గా మన భారతీయుల్లో కనిపించేటటువంటి ఒక ఆరోగ్య సమస్య ఇది కూడా. సో దీనికి భయపడాల్సిన అవసరం లేకుండా చాలా ట్రీట్మెంట్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.